వెల్కమ్ టు ఎంఆర్సీ డైరీస్. చాలా రోజుల నుంచి ఎక్కడైనా ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నామండి, కానీ ఇంట్లో పెట్స్ ఉండటం మూలాన పాసిబుల్ అవ్వట్లేదు. అది మొన్నే చిన్న కిటెన్స్ కూడా పుట్టినాయి కదా, వాటికి టైం టు టైం ఫుడ్ అవి చూసుకోవడంలోనే మాకు ఆల్మోస్ట్ చాన్నాళ్ళు అయిపోయింది బయటికి వెళ్ళి. ఈరోజు బయటకు వెళ్దామని డిసైడ్ అయిపోయాము, కానీ 6 o'clock కల్లా స్టార్ట్ అవుదామన్నా మళ్ళీ ఈ పెట్స్ గురించే 7:30 అయిపోయింది ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి. ఫైనల్గా బయలుదేరాము. స్వర్ణగిరి టెంపుల్ అండి. మేము దాని ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని వెళ్ళాము. ఆ రోజు మార్నింగ్ కూడా కొంచెం క్లౌడీగానే ఉండిందండి, పెద్దగా ఏమీ ఎండ అనిపించలేదు. ఆల్మోస్ట్ మేము బయలుదేరిన తర్వాత 8కి బయలుదేరాము, బై 9:30 మేము స్వర్ణగిరికి వెళ్ళిపోయాము. సో మధ్యలో టోల్ ప్లాజాస్ అవి కూడా వచ్చినాయి. ట్రిప్ అయితే ఈజీగానే ఉందండి. ఆ రోజు మేము థర్స్డే బయలుదేరాము. జనరల్గా వీకెండ్స్ వెళ్తే పబ్లిక్ బాగా ఉంటారు, క్రౌడ్ ఉంటుంది, దర్శనానికి ఇబ్బంది అవుతుందని మేము థర్స్డే వెళ్ళాము. ఒకరోజు లీవ్ పెట్టుకున్నాము. సో స్వర్ణగిరి టెంపుల్కి దగ్గరకు వచ్చేసామండి ప్లేస్కి. దూరం నుంచి కనిపిస్తుంది అదేనండి టెంపుల్. కొంచెం స్లోగా మనం యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తుందండి. వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ స్లాట్ అండి. వీలైనంత వరకు చెప్పులు కూడా మనం కార్లో పెట్టుకోవడమేనా, ఎందుకంటే జస్ట్ బయట దిగిన తర్వాత 2 minutes వాక్లోనే మనకి చెప్పుల స్టాండ్ వస్తుంది. ఎంట్రన్స్ ఇదండి. మ్యాక్సిమం దర్శనంకి వెళ్ళేంత వరకు కూడా ఫోన్ అలౌ చేశారు. స్వామివారి పాదాలు పెట్టారండి ఇక్కడ. మనం తిరుపతి వెళ్తుంటే కనుక మెట్ల దోవ ఎట్లా ఉంటుందో అలా రెప్లికేట్ చేయడానికి ట్రై చేశారు. పెద్ద ఎక్కువ డిస్టెన్స్ కాకపోయినా కానీ మనకి ఆల్మోస్ట్ ఒక 100 steps దాకా వస్తాయి. ఈచ్ స్టెప్ దగ్గర ఒక్కొక్క అవతారాన్ని పెట్టి చూపించారండి. ఇప్పుడు మనం చూస్తుంది వరాహ అవతారం అండి. ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ తర్వాత ఒక్కొక్క అవతారాన్ని ప్లేస్ చేశారు. పాలరాతితో చేశారండి, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నరసింహ అవతారం అండి. ఇది వీడియో తీస్తుంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అన్న ఫీల్లో మేము కొంచెం హెసిటేట్ చేశాము. పరశురాముని అవతారం అండి ఇది. రాముడు. నెక్స్ట్ వచ్చి ఈయనొచ్చి కల్కి అవతారం అండి. గుడి గోపురం చాలా బాగుందండి. ఇక్కడేమో గరుత్మంతుడి విగ్రహం అండి, నల్లరాయితో చేసింది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఈ టెంపుల్కి బయట ఇంకొక టెంపుల్ లాగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ ఎదురుగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం అండి. ఆల్మోస్ట్ నేను అనుకోవడం ఒక 20 feet దాకా ఉంటుంది. ఇదంతా గుడి ప్రాంగణం అండి మొత్తం. ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఆదిశేషుని అవతారం లాగా పెట్టారు అక్కడ. టెంపుల్ అయితే విశాలంగా బాగుంది. కన్స్ట్రక్షన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది వచ్చి చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టి మన కాళిందుడి మదనం అంటారు చూసారా, ఆ కృష్ణుడు పాము పడగ మీద డాన్స్ వేసింది పెట్టారండి. మేము ఇదంతా కూడా దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాతే తీసామండి. అక్కడికి మాకు దర్శనానికి ఫోన్స్ అలౌ చేయలేదు. ఈ గుడి పక్కన ఉన్న ఇది ఇంకొక ప్లేస్ అండి, పక్కన ఇంకొక విజిటింగ్ ప్లేస్. ఇది కంప్లీట్గా చిన్న కోనేరు పెట్టారండి. మనం వెళ్తున్నప్పుడు మనకు కనపడుతుంది. ఇది 4 directionsలోనూ ఓపెన్ ఉండింది, పైనుంచి చూడటానికి బాగుంది. కింద వచ్చేసి కోనేరు.
ఆ కోనేరుకి 4 సైడ్స్ ఇట్లా వరండా లాగా ఉందండి. చక్కగా నడుస్తూ మనం చూడొచ్చు. యాక్చువల్‌గా మా ఫ్రెండ్స్ అంతకుముందు వెళ్ళినప్పుడు కోనేరులో దిగడానికి కూడా అలౌ చేశారంటండి. ఇప్పుడు మటుకు అలౌ చేయట్లేదు. నాకు చెప్పిన విషయం ఏంటంటే అందరూ దిగి కాళ్ళు కడుక్కోవడం అలా చేస్తున్నారంట. అందులో స్వామివారు జలనారాయణుడు అంటండి ఆయన విగ్రహం అందులో ఉంది. సో అలాగా కాళ్ళు కడుక్కోవడం అట్లా చేస్తున్నారని చెప్పి మొత్తం క్లోజ్ చేసేసారు స్టీల్ ఫెన్సింగ్ తోటి. బట్ చూడటానికైతే చాలా బాగుందండి. ఇది డే టైం వెళ్ళాం కాబట్టి ఈ లుక్ ఉంది. మేము నడిచినంత దోవ కూడా వాళ్ళు ఫ్లోర్తో సహా అన్నిటి దగ్గర షో లైట్స్ అయితే అరేంజ్ చేసి ఉంచారు. నైట్ విజిబిలిటీ ఎలా ఉంటుంది, నైట్ లుక్ ఎలా ఉంటుంది అన్నది నాకైతే ఐడియా లేదు. బట్ వెళ్ళిన ఫ్రెండ్స్ అయితే చాలా బాగుందని చెప్పారు. డే టైం లుక్ అయితే ఇదండి. గుడి అయితే బాగుంది, చూడొచ్చు. ఆల్మోస్ట్ తిరుపతి టైప్గా ట్రై చేశారు. తిరుపతి ఎప్పుడూ దానికి సమానమైన టెంపుల్ మనం చూడలేకపోవచ్చు. బట్ ట్రై మటుకు బాగుందండి. ఇది వాటర్ అది కూడా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. దర్శనానికి కూడా అండి ఒక 3-4 క్యూస్ ఉన్నాయి. ముందుగా అయితే మనం ఎవరివైనా సరే మన మొబైల్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేయాల్సిందే. దానికి ఇంత టికెట్ అని తీసుకుంటున్నారు. పక్కన స్పెషల్ దర్శనం ఉన్నాయి, నార్మల్ జనరల్ క్యూ ఉంది. ఇక్కడ కూడా చాలా టైం పడుతుందేమో అనుకున్నాం కానీ ఈజీగానే అయిపోయింది. బట్ స్పెషల్ దర్శనంలోనే వెళ్ళాము. స్పెషల్ దర్శనానికి ఒక ఫోటో ఫ్రేమ్ ఒకటి ఇచ్చారండి. నెక్స్ట్ వస్త్రం ఒకటి ఇచ్చారు, ప్రసాదం ఒకటి ఇచ్చారండి. అవి తీసుకొని ఇక మేము బయలుదేరిపోయాము. ఇది ఎగ్జిట్ అండి. మళ్ళీ టెంపుల్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. కొంచెంసేపు కూర్చొని ఫొటోస్ దిగడం అట్లా చేసాము. ఎగ్జిట్ అయ్యేటప్పుడు స్లోప్గా ఉందండి. ఇది టెంపుల్ అవుట్ సైడ్ అండి. ఇది దిగి వెళ్ళడమే మనం ఇంకా డైరెక్ట్గా కార్ పార్కింగ్లోకి వెళ్ళిపోతాం. అప్రోచ్ రోడ్స్ అవన్నీ జరగాలి. అవి జరిగితే ఇంకాస్త క్రౌడ్ పుల్ అవుతారు. అక్కడి నుంచి ఆ రోజు అనుకోకుండా యాదగిరిగుట్ట కూడా వెళ్దామని ట్రై చేసామండి. వెళ్ళాం కూడాను. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మనకి కెమెరా అలౌ చేయలేదు. అది కూడా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళామండి. మీరు కూడా ఈ స్వర్ణగిరి విజిట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.